మన మధ్యలో ఉన్న మన పాస్టర్ గారు శరత్బాబు గారు అన్నగారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని శరత్లకు అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ఈ 2023వ సంవత్సరంలో మరి చక్కని ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన మహాకరుణను బట్టి ఒకసారి ప్రభు స్తోత్రాలు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, క్రిస్మస్ చేసుకోవడానికి యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు. టుడే దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ ఇన్ బెత్లెహేమ్. బెత్లెహేమ్లో ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఏమండి, ఇలా ఒక్కొక్క దేశాల గురించి ఆలోచిస్తున్నప్పుడు చైనాలో కలిగిన మహాభూకంపం నిన్న దినాన దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. వాళ్ళకి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే అవకాశాలు ఇలా లేవు. ప్రపంచ నలుమూలల దేశాన్ని ఆలోచిస్తున్నప్పుడు నేటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మీకు తెలుసా, ఉక్రెయిన్ ఇస్ ద బెస్ట్ సిటీ సెలబ్రేటింగ్ ఇన్ క్రిస్మస్. క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఉక్రెయిన్ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అందంగా తయారవుతుంది. బట్ టుడే దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని ఈ అలంకరణలో మొదటి స్థానంలో నిలబడి లండన్ ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే స్థితిలో ఎకనామికల్గా చాలా పడిపోయారు. కానీ వీఆర్ వెరీ మచ్ ప్లస్. ఈ రాత్రి మనందరం చాలా దీవించబడినాం. ఎందుకంటే 2023లో కూడా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రభు మన కృపనిచ్చాడు. అందుకు అందరూ రెండు చేతులు ఎత్తి ప్రభు స్తోత్రాలు. హల్లెలూయా. ఇక నేను కొన్ని మాటలు, యాక్చువల్గా నేను చాలా పెద్ద వర్తమానాన్ని మీకు చెప్పాలని ఆశపడ్డాను, కానీ కొంచెం టైం ఫ్యాక్టర్. ఎందుకంటే మనకంటే ముందుగా ఒకరు ఈ కార్యక్రమం ఇక్కడ ఇదే హాల్లో కార్యక్రమం చేసుకున్నారు. ఈ హాల్ మనకిచ్చే విషయంలో 4 గంటల తర్వాత ఈ హాల్ మనకిచ్చారు. సో అప్పటికప్పుడు అన్ని సిద్ధపరచులో కొంచెం టైం ఆలస్యం అయిపోతుంది. అలాగే నేను మీకు ఏమంటారు క్రిస్మస్ విందు పెట్టడంలో ఆలస్యం చేయడానికి ఇష్టపడట్లేదు. నా వెనకాల పిల్లలు చక్కని కార్యక్రమాలు నేర్చుకున్నారు. వాటిని వారు ప్రదర్శించడంలో మనం చూచడంలో కూడా నేను డిలే చేయడానికి ఇష్టపడలేదు. అయితే నేను చెప్పాలనుకున్న వర్తమానాన్ని చాలా క్లుప్తంగా మీ ముందు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక్క మాట బైబిల్లో చదువుకుని మరి కొద్ది నిమిషాలు, విదిన్ హాఫ్ అన్ అవర్ ఐ విల్ క్లోజ్ ది మెసేజ్. 8:30 అయింది, 9 లోపలే దీన్ని ముగిస్తాను. చదవబడిన లేఖన భాగంలో రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. నా పిల్లలు కూర్చోవాలి, తిరగకూడదండి. కొంచెం నాకు కోపం వస్తుంది తిరిగి నాకు కోపం వస్తే ఎక్కడున్నాను అనేది సభ్యత్వం కూడా నాకు. అందుకని కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి. చాలా చెప్తుంది, ఇంత డబ్బు ఖర్చు పెట్టింది, కొన్ని మాటలన్నా యేసు ప్రభుని గురించి మీకు చెప్పాలని. ఊరికి చిందులేసి పాటలు పాడుకోవడం కాదు, కొన్ని మాటలన్నా దేవుని మాటలు మీకు చెప్పాలని. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలందరూ పెద్దలు ఎవరు వస్తారు ఈరోజు జ్ఞాపకం చేసుకున్నారు. మరి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం. బైబిల్స్ ఉంటే అందరం కలిసి 5వ వచనాన్ని చదువుదాం. బైబిల్స్ ఉంటే అందరం కలిసి 5వ వచనాన్ని చదువుదాం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడయుడి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకున్నారు. జీవుల తండ్రి, ఈ రాత్రి ఈ 2023వ సంవత్సరంలో
బేతేలు ప్రార్థనా మందిరంగా మేమందరము ఐక్యపడి క్రిస్మస్ దినానికి ముందుగా నానా యూనివర్సల్ క్రిస్మస్గా చేసుకోవడానికి ప్రీ క్రిస్మస్గా దీన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు పాటలతో స్తుతించాం. అయితే కొద్ది మాటలు మీ లేఖనాలు కూడా వినాలని ఆశపడుతూ ఉన్నా. మరి మీరే ఈ రాత్రి నీ బానిసనైన నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకుని నీ నోటి బురధ్వనిగా వాడుకుని వచ్చిన ప్రియులందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రిస్మస్ అనేది ఇదొక కట్టు కథ కాదు. క్రిస్మస్ ఈజ్ నాట్ అ మిత్. ఏమండి, క్రిస్మస్ అనేది ఎవరో కల్పించింది కాదు. చాలా జాగ్రత్తగా విన్నారు. ఈరోజు బౌద్ధ మత స్థాపకుడైన బుద్ధుడు ఏం చెప్పాడో తెలుసా? నా తర్వాత 300 సంవత్సరాల తర్వాత ఈ లోకానికి మెస్సయ్య వస్తాడు అని చెప్పాడు పిల్లలు. అంటే బౌద్ధ మత స్థాపకుడైన బుద్ధుడు చెప్పిన రీతిగానే ఆఫ్టర్ 300 years ఈ భూమి మీద పుట్టిన మెస్సయ్య ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు. ఇంకా చెప్పాలంటే పిల్లరా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప సువార్తికుడు ఉన్నాడు. ఆయన పేరు బిల్లీ గ్రహాం. ఆయన ఎంత గొప్పడంటే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఆయన్ని అడగని వ్యక్తి ఉండదు. ఎంత గొప్ప వ్యక్తి అంటే అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా ఉండమని ప్రజలందరూ ప్రతిమలాగిన ఆయన అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా ఉండడానికి ఇష్టపడరా. ఎంత గొప్పవాడంటే నేను ఇంకా మీకు తెలియజేస్తాను. బిల్లీ గ్రహాం గారిని కలవడానికి ఏమండి అమెరికా దేశ ప్రెసిడెంట్ కూడా అపాయింట్మెంట్ కావాలి తెలుసా? మీకు అర్థమవుతుందా? అమెరికా దేశంలో ఉన్న ప్రెసిడెంట్ కూడా బిల్లీ గ్రహాం గారిని కలవాలంటే he needs an appointment. అంత మహనీయుడు బిల్లీ గ్రహాం గారు. ఆయన అన్న మాటలు ఏంటో తెలుసా? క్రిస్మస్ గురించి, క్రిస్మస్ అనేది సామాన్యమైనది కాదు, ఇది దేవుని మహిమతో కూడింది. దేవుడే శరీరుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన రోజు ఇది. ఇట్స్ నాట్ ఎ మిత్ ఆర్ ఇట్స్ నాట్ ఎ ఫిక్షన్ అని అనేక మాటలు క్రిస్మస్ గురించి చెప్తూ వచ్చారు. ప్రియులారా, కూర్చున్నాను. కూర్చోండి తిరగబాటు. వాటి తర్వాత కూర్చుందాం. కూర్చోవాలి. వాటర్ పెంచితే అందరు కావాలంటారు. కూర్చో. ఈ రాత్రి కాల సమయంలో క్రిస్మస్ అంటే నేను పూర్తిగా మీకు చెప్పనక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పుట్టిన రోజు. అయితే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద శరీరధారిగా ఎందుకు పుట్టాడో ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు చెప్తాను. చదివిన లేఖన భాగంలో చాలా క్లియర్గా రాస్తున్నాడు. పితరులు వీరి వారు శరీరమును బట్టి ఆయన ఎవరి చదవండి, క్రీస్తు వీరిలో పుట్టెను. కానీ ఆయన ఎవరంట చెప్పండి? ఆయన ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడు. రాత్రి మనం అర్థం చేసుకున్నాం, ఈ దేవుడు ఎందుకు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఎవరి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. కానీ ఆయన ఎవరో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడు. ఈ రాత్రి సర్వాధికారి అయిన దేవుడు, జాగ్రత్తగా విన్నా, సర్వాధికారి అయిన దేవుడు శరీరుడుగా భూమి మీద ఎందుకు పుట్టాడు? వాట్స్ ద కాజ్? ఎందుకంటే బైబిల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మీరు చదివితే 2వ అధ్యాయం 6వ వచనం చదివితే ఏమిటి? ఆయన దేవుని
దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండియు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఏం చేశాడంటే మనుషుల పోలికగా పుట్టి. ఎట్లా పుట్టాడట? He came into flesh. ఏమని ఇంకా బైబిల్ కొన్ని వచనాలు మనం లోపలికి వెళ్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండియు కొలస్సీ పత్రికలో రాస్తున్నమాట. ఆయన ఎవరో అన్నది అక్కడ చాలా క్లియర్ గా రాస్తాడు. పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటాడు, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆయన అనే మాట తెలుగులో ఉంది. ఇఫ్ యు గో త్రూ ద ఇంగ్లీష్ బైబిల్ ఏమని గాడ్ manifested in flesh. దేవుడే శరీరుడిగా భూమి మీద జన్మించాడు. ఈ రాత్రి కాల సమయంలో నాకు సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒక 2-3 విషయాలు. యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఎందుకు ఆయన భూమి మీద పుట్టవలసి వచ్చింది? ఆయన దేవుడు కదా, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వర్షిస్తున్నవాడు కదా, ఆయన రాజులకు రాజు కదా. ఆయన ఎందుకంటే మీరు గాబ్రియేల్ గారు యేసు క్రీస్తు ప్రభు వారి పుట్టుకను గురించి మరియమ్మ గారితో మాట్లాడిన సంభాషణ మీరు చూచినా, యోసేపుతో మాట్లాడిన సంభాషణ మీరు చూచినా, ఏమండి ఇద్దరి సంభాషణలు మీరు కానీ బైబిల్ గమనిస్తే గాబ్రియేల్ గారు చెప్పింది ఏంటో తెలుసా? మరియమ్మ, నీకు పుట్టబోవాడు గొప్పవాడు, సర్వోన్నతుడు, శాశ్వత రాజ్యము చేయువాడు. కానీ ఆయన ఏమంటుంది? 2023 years ago he born in a flesh. ఆయన శరీరుడిగా పుట్టాడు. యోసేపుతో మాట్లాడుతూ గాబ్రియేల్ గారు అన్న మాట ఏంటో తెలుసా? ఆమె యొక్క కుమారుని కన్నును ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును. ఇమ్మానుయేలుగా అంటే యేసయ్య ఎవరని? ఏమండి చాలా మంది యేసు ప్రభు దేవుడు అని బైబిల్లో ఎక్కడ రాస్తుందని ప్రశ్నిస్తూ ఉంటారు. రండి నేను చూపిస్తాను, ఛాలెంజ్ చేస్తాను. యేసు ప్రభు దేవుడిని బైబిల్లో ఎన్ని సార్లు చూపిస్తారు. పిల్లగా ఈ రాత్రి కాల సమయంలో ఒక విషయాన్ని ఆలోచిద్దాం. అందుకే నేను ముందే చెప్పాను, ఇది ఫిక్షన్ కాదు, ఇది మిత్ కాదు, కల్పితం కాదు. ఇది మీకు అర్థమవుతుందా? ఇట్స్ ఎ ట్రూ స్టోరీ. ఇది నిజంగా జరిగిన సత్య గాథ. ప్రజలకు ఈ రోజు తెలియట్లేదు యేసు ప్రభు అంటే ఎవరు. కాబట్టి ఈ సాయంకాల సమయంలో యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఎందుకు పుట్టాడో మరలా మీకు చెప్తున్నా. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద పుట్టాడని అన్నంత మాత్రాన ఆయన శరీరుడు కాదు. అయితే చాలా క్లియర్గా చెప్తుంది. పశువుల తొట్టిలో బాలుడు పుట్టాడమ్మో అని పాడతాం కదా మా పాట. అట్లానే ఆయన బాలుడు కాదు, ఆయన దేవుడు. అయితే శరీరుడిగా ఎందుకు భూమి మీదకి వచ్చాడు? దట్స్ ద క్వశ్చన్. ఆయన దేవుడిగా ఉండుంటే అది వేరుగా ఉండేది. ఆయన దేవుడిగా ఉండుంటే అందరూ ఆయన కూడా దేవుడిగానే పూజించేవాడు. కానీ జరిగిన పరిస్థితులు ఏంటంటే he came into flesh. ఆయన శరీరుడిగా భూమి మీదకి వచ్చాడు. ఏమంటే ప్రపంచం అనుకుంటున్నట్టు ఆయన అనగారిలో కులాల దేవుడు కాదు. మీకు అర్థమవుతుందా? ఆయన శరీరుడిగా పుట్టాడు కాబట్టి ఆయన శరీరాన్ని బట్టి చాలా మంది యేసు క్రీస్తు ప్రభుని చాలా తక్కువ అంచనా వేస్తారు. అందుకని ఈరోజు యేసు ప్రభు శరీరుడిగా ఈ భూమి మీద ఎందుకు పుట్టాడో 2023 సంవత్సరాల క్రితం నేను 7 రిఫరెన్స్లు రాసుకున్నాను. కానీ సమయాన్ని బట్టి నేను ఎన్ని చెప్పగలిగితే అన్ని చెప్తాను. ప్రియులారా, నెంబర్ 1 మొదటి విషయం చెప్తాను. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆ వాక్యము
శరీరధారి అయి కృప సత్య సంపూర్ణంగా మన మధ్యలో ఆ తర్వాత మాట్లాడు ఏంటంట తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. అర్థమైందండి? యేసు క్రీస్తు ప్రభు శరీరుడిగా ఎందుకు వచ్చాడయ్యా అంటే అక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించాడు. ఎందుకయ్యా అంటే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను అంటే నెంబర్ 1 మనిషి దేవుని మహిమను కోల్పోయాడు. మ్యాన్ హ్యాస్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కోల్పోయిన మహిమను తిరిగి మనిషికి దేవుడు ఇవ్వటానికి దేవుడైన ఆయన దేవాది దేవుడిగా ఉన్న ఆయన అందుకే అంటాడు పితరులు వీరి వారు ఎవరి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. అయితే శరీరుడిగా ఎందుకు వచ్చాడయ్యా అంటే ఇక్కడ చాలా క్లియర్ గా రాస్తాడు. దేవుని మహిమ మనకు ఇవ్వడం. హల్లెలూయా. లెట్స్ సే హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ మనకు తెలుసు ప్రియులారా, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ ద సిన్ వి హావ్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. పాపమును బట్టి దేవుని మహిమను కోల్పోయాం. మహిమను కోల్పోయిన మనిషికి తిరిగి దైవ మహిమను ఇవ్వడానికి మరొక మాట బైబిల్లో చదవండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. అదేగా దేవుడు ఎలా సృష్టించాడట? సొలొమోన్ మహాజ్ఞాని అయిన సొలొమోన్ చెప్తున్నాడు, ఆఫ్టర్ మై రీసెర్చ్, మానవుని గురించిన రీసెర్చ్ చేస్తే నేను ఈ రీసెర్చ్ అంతా చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనిషి ఏం చేశాడట? ఏం చేశాడండి? వివిధమైన తంత్రాలు అంటే దేవుని మహిమను విడిచిపెట్టి వివిధమైన తంత్రాలు కల్పించుకుని man has lost the glory of God. అందుకనే 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయంలో మాట్లాడుతాడు ప్రియులారా, క్రీస్తు మహిమ ప్రకాశము ప్రకాశింపబడినట్లు ఏమండి ఈ యుగ సంబంధి అయిన దేవత వారి మనోనేత్రములకు ఏం కనిపిస్తుందట? ఏం కనపడకుండా దేవుని మహిమ, the glory of God. ఈరోజు మీకు అర్థమవుతుందా? మనిషి దేవుని మహిమను కోల్పోయాడు కాబట్టి దేవుడు ఎవరో తెలియట్లా. కనబడిన పొట్ట దేవుడే, కనబడిన చెట్టు దేవుడే, కనబడిన రాయి దేవుడే, కనబడిన మనిషి దేవుడే. దేవునికి మనిషికి తేడా లేని పరిస్థితులు అయిపోయినాయి. ఊరికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు అంటే దేవుడు అనే మాటకే విలువ లేకుండా పోయింది. ఎందుకో తెలుసా? మహిమ ప్రకాశము కనబడకుండా ఈ యుగ సంబంధి దేవత తీసినంత మన మనోనేత్రాలకు. సో ఈ గుడ్డితనాన్ని తీసివేసి దైవ మహిమను మనిషికి ఇవ్వడానికి ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించాడు. ఎందుకంటే తండ్రి మహిమ కుమారుని ఏమన్నా మాటలు చూడండి, చాలా క్లియర్గా వస్తారు అనమాట. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను. హల్లెలూయా. ఈరోజు మార్చి 2వ దానికి లేదా
నువ్వెవరైనా పర్వాలేదు, క్రైస్తవుడైనా, క్రైస్తవేతరమైనా, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా, if you want to find the glory of God, if you want to experience the glory of God, దేవుని మహిమను కనుగొనాలంటే ఒకే ఒక మార్గం. ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. ఆ మహిమను కనపరచడానికే ఈ భూలోకానికి మహిమను విడిచిపెట్టి మనుష్యుడిగా, శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. రెండవ విషయం చూపిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. నేను కనీసం 3 విషయాలను చూపించి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. శరీరమును అనుసరింపగా ఆత్మ అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని జాగ్రత్తగా పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో నన్ను పంపి ఆయన శరీరమందు శిక్ష విధించెను. అర్థమైందండి? రెండో సత్యం అర్థమైందా? మనిషి పాపి అయ్యాడు. జన్మతః కర్మతః మనిషి పాపి అయ్యాడు. పాపి అయిన మనిషిని ధర్మశాస్త్రం నీతిమంతునిగా చేయలేకపోయింది. ఎందుకంటే నీతికి ఏమండి మరి పాపానికి మనిషికి మధ్య అర్థమే ఉందంటే పాపం ఉంది. ఈ పాపాన్ని ధర్మశాస్త్రం తీసివేయలేకపోయింది. ధర్మశాస్త్రం అంటే నీతి బోధలు తీసివేయలేకపోయింది. ఎందుకంటాడు నీతి విధి నెరవేర్చినట్లుగా. ఇంకా మీరు పైకి తెగితే ఇంకా అర్థమవుతుంది. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప పరిణామ నియమము నుండి నన్ను విడిపించెను. ఎక్కడగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దేవుడు చేశాడు. అర్థమైందా? నెంబర్ 2 రెండవ సత్యం చెప్తున్నాను. పాపముతో ఉన్న మనము నీతిమంతులు కాలేకపోయాము. అందుకని మన పాపాన్ని తీసివేయడానికి ఆయన పాప శరీరాకారం భూమికి హల్లెలూయా చెప్పండి. ఏమన్నా మనకు లాభం అంటారా కాదంటే వేసేయమంటారు? The sin will be removed through Jesus. ఏమండి? గాబ్రియల్ గారు అదే చెప్పారు కదా, ఆమె యొక్క కుమారుని కన్నును ఆయన తన ప్రజలను వారి పాపము నుండి తానే. అందుకని అక్కడ అంటాడు మన పాపం మనల్ని పాపం నుండి విముక్తి చేయడానికి అక్కడ చాలా క్లియర్ రాశాడు. పాప పరిహారం నిమిత్తమై పాప శరీరాకారంతో వచ్చాడు. అంతేకాదట మన పాపాన్ని ఆయన మీద వేసుకుని మన పాపములకు ఆయన శరీరం మీద ఏ పొందాడట? శిక్ష పొందాడు. హల్లెలూయా. అందుకని పైన 8వ అధ్యాయం 1వ వచనం అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి మీకు అర్థమవుతుందా? there is no judgment of sin. ఏమని పాపమును గురించిన శిక్ష మనకు లేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చి మన పాప పరిహారం నిమిత్తమై మన పాపములన్నిటినీ ఆయన మీద వేసుకుని పాపము నిమిత్తమై పాప శిక్షను శరీరమందు పొందిన వాడు ఎవరు తెలుసా? యేసు ప్రభు. హల్లెలూయా. అందుకే యోహాను ఆయన శిష్యులు ఉంటే యేసు ప్రభు వారు యోర్దానులో బాప్తీసం తీసుకుని బయటకు వస్తే పావులు ఆకారంతో పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకి దిగి వస్తే యోహాను శిష్యులు ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎవరా ఈయనని. అప్పుడు యోహాను గారు చెప్పింది ఏంటో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని. హల్లెలూయా. ప్రియులారా, మానవునికి పాప సమస్య లేకుండా పాపానికి ఆయనే శిక్షను భరించి మనిషిని పాపము నుండి విడిపించడానికి పాప పరిహారాన్ని ఇవ్వడానికి to redemption from the sinful life Jesus came into flesh into this world. ఆయన శరీరుడు కాదు ప్రియులారా,
ఆయన సర్వాధికారి అయిన దేవుడు. కానీ ఎందుకు వచ్చింది తెలుసా? ఎందుకు చెప్తాను ఈ మాట? పాపమును తీసివేయగల అధికారం ఎవరికి ఉందంట? దేవుడికి. పాపమును ఎవరు జాతులు పరిచయం చెప్తున్నది కదా, నీ పాపంలో క్షమించమని పో అంటే ఎవరు అక్కడ వాళ్ళు ఏమన్నారు? పాపము క్షమించడానికి ఈయన దేవుడు క్షమించాలి. యేసు ప్రభువు ఎవరు? ఎవరు కదా, ఇలా చదివే కదా, పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు, కానీ ఈయన ఎవరట? సర్వాధికారి అయిన దేవుడు. అందుకనే రిక్వేదులో మాట్లాడాడు, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం ఎవరు చింతించాలంటే పరమాత్ముడే. ఎవరి మేకల యొక్కయు గొర్రెల యొక్కయు ఎవరి గొర్రెపోతుల యొక్కయు కోడి పుంజుల యొక్కయు రక్తం వల్ల మనిషి పాపం పోదు. అదొక సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. పాపం పోవాలంటే రక్తం చిందించాలి, కానీ రక్తం పరమాత్మేనా ఆ రక్తం చిందించాల్సింది. కొండపోతు కాదు, మేకపోతు కాదు, కోడి పుంజులు కాదు, ఎవరంట? పరమాత్మేనా. పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. పరమాత్ముడు ఎవరి మానవుని కొరకు ఆయన మానవుని కరుణించి ప్రేమించి కనికరించి పుణ్యంగా ఈ భూలోకానికి వచ్చి రక్తాన్ని చిందిస్తే ఆ రక్తము మానవుని పాపం నుండి విమోచిస్తుంది. కానీ ఎట్ల యొక్క మేకల యొక్క రక్తమైన పాపములను తీసివేట అసాధ్యం. సో మీకు అర్థమవుతుందా? ఆయన సర్వాధికారి. ఎవరి ఇక మీకు చెప్పాలంటే పాపాన్ని తీసివేయడానికి ఎన్ని చెప్పుతున్నాడు, ఎంత నలగొట్టబడ్డాడు, ఎంత గాయపరచబడ్డాడు. ఆయన దేవుడు, he can do anything. కానీ ఆ పాపం చేత మనం బాధపడకూడదు, ఆ పాప శిక్ష మన మీదకి రాకూడదని, ఆ పాప వేదన మన మీదకి రాకూడదని, ఆ పాప ప్రతిఫలం మన మీదకి రాకూడదని, ఆ పాపమును బట్టి కలిగే ఉగ్రత మన మీదకి రాకూడదని he took our place. అందుకే బైబిల్ చెప్తుంది, మనము దేవుని నీతి యొక్క పాపం ఎరుగని ఆయన మన కోసం పాపం రాచి. సో మొదటి సత్యం, దేవుని మహిమను మనం చూడటానికి, ఈ మహిమ పొందటానికి అడ్డే ఉంది కదా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఎవరు తీసేస్తారు ఈ పాపం? అందుకే ఆయన దేవుడి. కానీ జస్ట్ టు రిలాక్ట్ us from the sinful life he came into flesh. ఆయన శరీరంగా ఈ భూమి మీదకి వచ్చాడు. మూడవ విషయం చూద్దాం. రెండు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారికి విడిపించుటకును. ఏంటంట? ఎవరంట? ఆయనకే ఆయన కూడా ఆయన కూడా శరీరుడిగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ పిల్లలందరూ రక్త మాంసములు కలవారు కాబట్టి, ఈ రక్త మాంసములు కలిగిన పిల్లలు ఏం చేసిందంటే సాతాను భయానికి గురి చేసింది, మరణ భయానికి గురి చేసింది. ఇంకే కదండి, మనకి దెయ్యం అంటే భయం కదా. దెయ్యం అంటే ఎంత భయము. రాత్రులు నిద్రపోతున్నప్పుడు కొంచెం కిచెన్లో ఎలుకలు అంటే తిరిగి తెలగరాలనుకోండి, ఏదో ఏమండి ఎంత భయంకరమైపోయిందంటే, ఏమండి దెయ్యాలు బాగా అడ్డు పెట్టుకుంటున్నారు కొంతమంది. దెయ్యాలు మనుషులు పోగొట్టలేరు. మీకు అర్థమవుతుందా? చాలా మంది డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు దెయ్యాలు. డబ్బుల ద్వారా మనుషుల ద్వారా దెయ్యాలు బాగుంది. మీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నారు. అందుకేనంటే ఇక్కడ ఈ రక్త మాంసములు కలిగిన పిల్లల్ని అపవాది పాడు చేస్తుంది. అపవాది ఏం చేస్తున్నాడు? పాడు చేస్తాడు. వాడి కంటికి కనపడదు, తెలియకుండానే నేను పాడు చేస్తాను. ఈరోజు చిన్నపిల్లల్ని పాడు చేస్తాను.
ఎవరిస్తుల్ని పాడు చేస్తారు, పెద్దోళ్ళు భయంకరంగా పాడు చేస్తారు. ఉన్న భార్య చాలకి ఇంకొక ఆమె కొరకెత్తున్నారు, ఉన్న భర్త చాలకి ఇంకొకటి కొరకెత్తున్నారు. ఇది వీళ్ళు స్వయాన్ని అన్నట్లా వాళ్ళు అపవాది చేసే పని. మరి వీటి దగ్గర నుండి ఎవరు తప్పిస్తారు? Who has a power to get victory on Satan? సాతాను జయించగలిగే శక్తి ఎవరికి ఉందండి? ఈరోజు మూడవ సత్యం చెప్తున్నాను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. ఎందుకు తెలుసా? ఈ సాతాను బలము నుండి, అధికారం నుండి, మరణం నుండి విడిపించబడాలంటే ఏమండి? అందుకని అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ అపవాది నుండి మనల్ని ఎలా తప్పించాడంట? మరణము వారాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ఇదే ఏప్రిల్ క్లాస్ 9వ అధ్యాయం అంటాడు, మరణ శాస్త్రము రాసిన వారి మరణము ఆవశ్యకం, ఆ మరణం లేకపోతే అది చెల్లుబాటు కాదు. అంటే అర్థం ఏంటి? మరణ శాస్త్రం రాసినోడు మరణిస్తేనే అది చెల్లుబడి. అంటే ఇంకా మీకు అర్థమవుతుంది. అపవాది ఓడిపోవాలంటే ఇప్పుడు ఎవరు తెచ్చుకోవాలి చెప్పండి? మరణ శాస్త్రం రాసిన వాడు చనిపోవాలి. అందుకని ఇక్కడ మరణ భయముతో మనుషులను భయపెడుతున్న అపవాదిని మరణం ద్వారా జయించాలి. దేర్ ఇస్ నో అదర్ వే. అందుకని ముళ్ళుతోనే తీయాలంటే కదా. యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఎందుకు వచ్చాడు అంటే జాగ్రత్తగా వెళ్ళిపోయింది. మనకి అపవాది బంధకం నుండి విడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు తెలియకుండానే ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవన బిడ్డని, ప్రతి చిన్న బిడ్డని పాడు చేస్తుంది. ఈ అపవాది అధికారం మనిషి మీద లేకుండా చేయటానికి ఏమండి? మరణాన్ని అపవాదిని జయించాలంటే మరణం ద్వారే జయించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువుగా మాట బైబిల్లో చదవండి. యోహాను పత్రిక మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 29 వచ్చిన చదవండి. మొదటి నుండి అపవాది పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. జాగ్రత్తగా నుండి ఆయన రక్త మాంసాలలో ఎందుకు ప్రత్యక్షమైనడు చాలా క్లియర్గా రాస్తున్నాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే హల్లెలూయా. ఎవరు భయపడబాకండి. ఎవరు మీ ఇంట్లో దేవుడు దేశయుడు దేవుడు, ఎవరైనా సేవకుడు వచ్చి మా ప్రార్థనా మందిరానికి వచ్చి 7 వారాలు వస్తే మీ దెయ్యం పోతుందంటే నమ్మబాకండి. కొట్టిలేదు. ప్రార్థనా మందిరానికి వెళ్తే దెయ్యం పోతుంది, యేసయ్య నమ్మితే దెయ్యం పోతుంది. అదవుతుందా? చాలా మంది సేవకులు మాయ మాటలు చెప్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా యేసయ్య మాయ మాటలు మంత్రాలు చెప్పాలి. అదవుతుందా? We are the ambassadors of Christ. క్రీస్తు రాయబారిగా క్రీస్తును ప్రకటించడం మన పని. కానీ మనుషులను మనం కైవసం చేసుకుని మన ఏదో సెలబ్రిటీస్ అవుతుంది మన పని కాదు. మన సెలబ్రిటీ యేసు ప్రభువే. మన సెలబ్రిటీ ఎవరు? యేసు ప్రభువే. అయితే ప్రియులారా, ఈ అపవాదిని నాశనం చేయడానికి మరణం అవసరం. కాబట్టి ఆయన అపవాది క్రియలను లయపరుచుకి ఆయన ప్రత్యక్షమై ఆ కలువరి శిలువలో, అందుకే వింటాడు అక్కడ మళ్ళీ ఫిలిప్పీ పత్రికలో వాక్యం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం దాచి తను తాను రిక్తుడిగా చేసుకుని ఏలైనగా ఆకారములు మనుషుడిగా కనబడి ఎవరి తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే శిలువ మరణము పొందు. హల్లెలూయా. సో నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు శరీరుగా భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనము దేవుని మహిమ కనుగొనడానికి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరుడిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనిషి ఇక పాప సమస్యతో సతమతం అవ్వకూడదని. 3వది, యేసుక్రీస్తు ప్రభువారు
శరీరుడిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే ప్రియులారా, అపవాది క్రియలు నీ మీద పెత్తనం చేస్తున్న అపవాదున్నాడే, నీ మనస్సును మలినం చేస్తున్న అపవాదున్నాడే, వారి క్రియలను అణిచివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరుడిగా వచ్చాడు. ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇక్కడ ఆపుతున్నాను. అయితే ఈ రాత్రి కాల సమయంలో దేవుని మహిమని కావాలంటే శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ఎరిగితే తప్ప యూ కెనాట్ అండర్స్టాండ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రెండవది, పాపం అనే ఉచ్చులో ఉన్న నీవు పాపం నుండి విడిపించబడి పాపం నీలో నుండి కొట్టివేయబడాలంటే శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుని ఎరిగితే తప్ప నీకు వేరే మార్గం లేదు. మూడవది, అపవాది క్రియలు నీలో లయపరచబడాలంటే, తొలగించబడాలంటే, ఎవరి మళ్ళీ చెప్తున్నారు, అపవాది క్రియలు లయపరచబడాలంటే, మళ్ళా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే చాలా మంది విశ్వాసులు యేసు ప్రభు కంటే అపవాది క్రియ నుంచి బయటికి రావడానికి వేరే ప్రాముఖ్యతలు ఇస్తారు. అందుకని చెప్తున్నాను ఈ మాట. ఏ శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసు క్రీస్తు ద్వారా తప్ప అపవాదిని నీవు జయించలేవు. అపవాదిని జయించిన ఒకే ఒక వీరుడు యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. There is no other person in this universe who defeated Satan. సాతాన్. ఎందుకని మీకు తెలుసా, యేసు ప్రభు శక్తి ఎక్కువైపోతుందని ప్రపంచంలో, యేసు ప్రభు రాజ్యం ఎక్కువైపోతుందని ప్రపంచంలో ఇప్పుడు సాతాను చర్చ స్టార్ట్ అయింది. ఏ చర్చ స్టార్ట్ అయింది? మన ఆంధ్రాలో కూడా వచ్చింది, విజయవాడలో ఉంది సాతాను చర్చ. విజయవాడ సాతాను చర్చ స్టార్ట్ చేశారు. ఎందుకంటే తెలుసా, యేసు ప్రభు నమ్మితే ప్రజలందరూ సాతాను నుండి విడుదల పొందుతున్నారు, పాపం నుండి విడుదల పొందుతున్నారు, దేవుడు అంటే ఏంటో, దేవుని మహిమ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నారు, మనం చేస్తున్నట్టు. మనకేమో ఈ కడవ దినాలు వచ్చేసరికి ఏమైందో తెలుసా, ఫాస్టింగ్ ప్రేయర్ పోయి ఫీస్టింగ్ ప్రేయర్ ఎక్కువైపోయింది కదా. ఏమంటే మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. ఈ రాత్రి ఉపవాస ప్రార్థన ఎక్కడంటే ఎంతమంది వచ్చేవాళ్ళు మీరు చెప్పండి. దేర్ ఇస్ నో ఫాస్టింగ్ ప్రేయర్స్. ఇప్పుడు సాతాను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నారు, సంఘమే ఫీస్టింగ్ ప్రేయర్ చేస్తారు. అర్థమవుతుంది? ఇదంతా సాతాను ప్లాన్. సో ఈ సాతాన్ని జయించడానికి శక్తి ఇచ్చిన వాడు యేసుక్రీస్తు. అందుకే ఆయన గుర్తించారు. కాబట్టి రాత్రి కాలంలో పితరులు వీరి వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన, అట్లా ఆయన శరీరం కాదు, ఆయన ఎవరంట, సర్వాధికారైన. కానీ శరీరుడిగా ఎందుకు వచ్చాడంటే 3 విషయాలు చెప్పారు. నేను 7 విషయాలు రాశాను, కానీ సమయాన్ని బట్టి 3 విషయాల దగ్గర ఆపుతున్నాను. ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, నీ జీవితానికి మేలు చేయటానికి మహిమను విని శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. భూమి మీద ఇంకెవరు నమ్మబాకండి, నమ్మదగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. నీ జీవితానికి మేలు చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు, నిన్ను దీవించేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఇంకొక అద్భుతమైన సత్యం ఉంది, టైంలో చెప్పలేదు. నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడైనా ఈ భూమి శపించబడింది, ఈ భూమి శపించబడింది. ఈ భూమి శపించబడినప్పుడు శపించబడిన ఈ భూమి మీద మనం లేకుండా ఎదుగు నిత్య రాజ్యమైన పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన శరీరుగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా, పరలోకానికి మార్గం మనకు తెలుసా. మన చర్చిలో పిల్లలు ఎవరన్నా చెన్నై వెళ్ళాలంటే, ఆస్తన్న చెన్నై ఎక్కడ వెళ్ళాలని అడుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి, అది చెన్నై అర్థం తెలియదు. అట్లాగే పరలోకం అనే ఒక ఊరు ఉంది, ఆ ఊరికి ఎక్కడ వెళ్ళాలి, ఎవరు తెలియదు. తెలుసా పరలోకం ఎక్కడుందో తెలుసా, ఆ ఊరికి వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కడ తెలుసా, ఆ ఊరు వెళ్ళడానికి ఏ ఫ్లైట్ ఎక్కడ తెలుసా.
అందుకే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది. ఎందుకు తెలుసా? అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ వేదన ఉండదు. ఇక్కడ పడినట్టు బంగారం 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 ఏడుపు ఉండదు. ఎందుకంటే నువ్వు నడిచేదే బంగారం రోడ్డులో, నువ్వు ఉండేదే బంగారం ఇంట్లో, నీ మనసు బంగారం, నీ కింద ఫ్లోర్ బంగారం, నీ నెత్తిన ఏమంటే స్లాబ్ బంగారం. ఇంకా అప్పుడు బంగారం కోరిక ఉండదు. బైబిల్లో ఏం రాశారు తెలుసా? నీ బంగారం తుప్పు పట్టి బంగారం పిచ్చి గల వాళ్ళందరూ తీర్పు అప్పగిస్తున్నారు. బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుకోండి కావాలంటే. నేనేం అబద్ధం చెప్తాను, బైబిల్ చెప్తుంది. ఇది పరలోకానికి తీసుకువెళ్తాం. దాని గురించి వివరించాలని నేను వెళ్ళట్లేదు. కానీ ప్రియ అన్న, అక్క, తమ్ముడు, ఏదో ఒక రోజు మనం చచ్చిపోతాం. బతుకుతామా? ఐ విల్ లివ్ ఫర్ ఎవర్ అని కూడా ఉంటే చేయగలుగుతాం. ఐ విల్ లివ్ ఫర్ ఎవర్, ఐ విల్ నెవర్ ఫేస్ ద డెత్. మరణం నాకు రాదు అన్నవాడు ఎవరు చేయగలుగుతాం? ఆ నమ్మకం ఎవరికి? అదో ఎవడైనా సాగాల్సింది. నువ్వు ఏం కులస్తులో ఏం కులస్తులో చస్తేది కమ్యూనిటీ. వేర్ విల్ యు గో? చస్తేది కమ్యూనిటీ. ఎక్కడికి వెళ్తావు? ఏమండి, నువ్వు పరలోకానికి వెళ్ళాలని, పరలోకంలో ఉన్న పరమానందాన్ని పొందాలని నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి, పరలోక దారి చూపించడానికి యేసు ప్రభు భూలోకానికి. అందుకని నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప. ఏంటగా ఏంటగా ఆ మాట చెప్పండి అందరూ గట్టిగా. నా ద్వారా తప్ప అంటే ఇంకో బస్సు లేదు కదా, ఇంకో బస్సు లేదు, ఇంకొక మనిషి లేడు, ఇంకొక దేవుడు లేడు, ఇంకొక తాత లేడు, ఇంకొక అయ్య లేడు, ఇంకొక అక్క లేడు. జీసస్ ఈజ్ ది ఓన్లీ వే. అందుకే ఆయన శరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. అన్నలారా, అక్కలారా, తమ్ములారా, చెల్లెలారా, ఇదే అనుకూల సమయం. రేపేం జరుగుతుందో తెలియదు. ఇదే వీటికి అనుకూలమైన సమయం. ఈ రాత్రి ఇంకా యేసు ప్రభుని ఎరకపోతే, ఈ రాత్రి వినా నీ మనస్సును వంచి, ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా, నీ మహిమ నేను చూడాలయ్యా, పాపం నుండి నేను విడుదల పొందాలయ్యా, నన్ను ఎప్పుడు రోగాలతో, ఇబ్బందులతో, సమస్యలతో, శోధనలతో, వేదనలతో నన్ను పీడిస్తున్న అపవాది చేతి నుండి నేను విడుదల పొందాలయ్యా. ఈ భూమి మీద బతికి 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 ఇశ్రాయేలు వలె విసిగిపోయారయ్యా. ఈ బతుకు మీద నైనా నా కోరిక లేదు, అలా పొందడాలయ్యా అని కోరుతున్న ప్రియ అన్న అక్క గురించి ద ఓన్లీ వే ఈజ్ జీసస్. ఈ రాత్రి మా పాస్టర్ గారు ముందుకు వస్తారు, చిన్న ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి ఉన్న పాపని కనిపిస్తున్నాం, కనిపిస్తున్నాం. నీ కొరకే యేసు ప్రభువు శరీరుడిగా ఈ భూమికి వచ్చి, నీ కొరకే నాన్న, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, నువ్వు నరకానికి వెళ్తావని, నువ్వు నరకానికి వెళ్ళకూడదని, అగ్నిలో కాలకూడదని, ఆ ఏడుపు పండు కొరికే భయంకర స్థితి నువ్వు పొందకూడదని నీ కొరకే వచ్చాడు. రాత్రి ప్రియ అన్న, తమ్ముడు, చెల్లి, యేసును లేకుండా, యేసు నీ హృదయంలో చేర్చుకోకుండా బయటకు వెళ్ళదు. దిస్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ. సృష్టికర్త, మా పాపముల నిమిత్తమై 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మీరు వచ్చారు. ఆయన సందర్భం మా జీవితాలకి ఎంతో గొప్ప శుభదినం. ఎందుకంటే మీరే రాకపోతే మేము మీ మహిమను కనుగొనలేము. మా పాపముల నుండి మాకు విమోచన లేదు ప్రభా. తండ్రి పరలోక రాజ్య ప్రవేశం లేదు ప్రభా. మమ్మల్ని ప్రేమించి నాయన అత్యున్నతమైన సింహాసనమును వదిలి మా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రభా, మా నిమిత్తమై శ్రమ ఉంది, మా నిమిత్తమై ప్రాణం పెట్టి నాయన మా కొరకు రక్షణ తెచ్చిన దేవాన్ని నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రి నాయన ఏమిచ్చి మీరు తీర్చుకున్నాను. మీరు మా కొరకై చేసినటువంటి ఈ గొప్ప త్యాగమును బట్టి నాయన
మా హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతి, ఆరాధన మీకు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో నాయన మీకు మరి విత్తబడిన వాక్యములు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో నాయన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో సంపూర్తిగా ఎరగడానికి సహాయం చేయండి. నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. భూలోక నివాసులందరూ కూడా రక్షణ పొందుటకై నీ వైపు చూడటానికి సహాయం చేయండి. ఇక్కడ ఇంకా ఎవరైనా మీరంటే ఎవరో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నట్లయితే దయచేసి వారి కన్నులను తెరిచి మీ మహిమను కనుగొనడానికి సహాయం చేయమని మిగతా కార్యక్రమాలను మీ చేతులకు అప్పగించుకుంటూ నడిపిస్తున్న బిడ్డలను, వాక్యం ఇస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని మనకు బోధించిన శరత్ బాబాకు దేవుని పేరు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో సిస్టర్ చరిష్మా ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా చిన్నపిల్లల కార్యక్రమాలు సిద్ధపరచబడుతూ ఉంటాయి. మీరు ప్రిపేర్గా ఉండాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో సిస్టర్ చరిష్మా ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది.